బెజవాడ హోరెత్తింది. అంగన్వాడీ కార్యకర్తల నినాదాలతో మారుమ్రోగింది. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా అంగన్వాడీ కార్యకర్తలను నిలువరించలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో ధర్నా చౌక్ ఎరుపెక్కింది. విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ఉదయం చెలో విజయవాడ పేరుతో నిరసన కార్యకలాపాలకి అంగన్వాడీ యూనియన్లు పిలిపించాయి. దాన్ని అడ్డుకునే దానికోసం ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసింది. అనేక ఆటంకాలు పెట్టింది. అంగన్వాడీ కార్యకర్తలను బెదిరించింది. కొన్ని చోట్ల పోలీసులను ప్రయోగించింది. బైండ్ ఓవర్ కేసులు పెట్టింది. వాటిని కూడా అధిగమించి విజయవాడ వైపు కదులుతున్నటువంటి వాళ్ళని నిలువరించడానికి నేరుగా రంగప్రవేశం చేసింది. నంద్యాల, కర్నూలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళని కూడా వెనక్కి మళ్లించింది. ఇంత చేసిన అంగన్వాడీల ఆగ్రహం చవి చూడక తప్పలేదు. భారీ సంఖ్యలో అంగన్వాడీలు కదం తొక్కారు. వేలాది మందిగా తరలి వచ్చారు. ఎండల తీవ్రతను సైతం లెక్క చేయకుండా ధర్నా చౌక్లో తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తారు. ఒకవైపు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరించేశాం అని చెప్తుంది. వాళ్ళు డిమాండ్ చార్ట్లో పెట్టినటువంటి విషయాలన్నింటి మీద సానుకూలంగా ఉన్నాం అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరొకవైపు ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం ప్రభుత్వ మాటలను ఏమాత్రం విశ్వసించడానికి సిద్ధంగా లేరన్న సంగతి తాజాగా విజయవాడలో వేలాదిగా తరలి వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తల నిరసన చాటుతోంది. అంగన్వాడీ కార్యకర్తలకు 2024 జనవరిలో సమ్మెకాలపు సంబంధించినటువంటి ఒప్పందాల అమల్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా సాగుతోంది. 2 ఏళ్లుగా వేతనాల పెంపుదల విషయాన్ని దాదాపుగా విస్మరించేసింది. ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపించి అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం విషయంలో తాత్సార్యం చేస్తోంది. మెత్తని మాటలు చెప్తూ చేతల్లో మాత్రం ఏ విధంగానూ సహకరించడానికి ససేమిరా అంటోంది. దీన్ని సహించలేని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. వేలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలతో ధర్నా చౌక్ దద్దరిల్లిందని చెప్పొచ్చు. ఇలా భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనకు పూనుకుంటున్నటువంటి విషయం ముందే తెలిసి ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్రమత్తమైంది. అనేక మందిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. చాలా చోట్ల అభ్యంతరాలు పెట్టి బెదిరించి, హెచ్చరించి, కొన్ని చోట్ల నిలువరించి అనేక మందిని అడ్డుకున్నప్పటికీ ఇంకా అంగన్వాడీల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏ రీతిన పెళ్ళుబికిందో ఈరోజు జరిగినటువంటి ధర్నా చాటుతోంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తిస్తుందా? అంగన్వాడీల ఆగ్రహ జ్వాల ప్రభుత్వం పూర్తిగా గుర్తించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుందా? కాకుంటే నిర్లక్ష్యం వహిస్తుందా? అంగన్వాడీలు ఎప్పుడైనా సరే సమ్మెలు చేసిన తర్వాత, ఆందోళనలు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వాలు వేతనాలు పెంచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్కి 11,500, హెల్పర్కి 7,500 రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. కానీ పక్కనున్న తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంతకాలం సమానంగా ఉన్న అంగన్వాడీలు తెలంగాణలో ఎక్కువ వేతనాలు తీసుకుంటుంటే ఏపీలో మాత్రం నామమాత్రపు వేతనాలతో సరిపెట్టుకోక తప్పని పరిస్థితి వస్తుంది. వేతనాలతో సరిపెట్టుకున్న 11,000 జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఏ సంక్షేమ పథకాలు వర్తించవు అన్నట్టుగా మళ్ళీ అంగన్వాడీ కార్యకర్తలను వేధించే ప్రయత్నం సాగుతోంది. ఈ దశలోనే అంగన్వాడీలు పెద్ద స్థాయిలో నిరసనలకు పూనుకుంటున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, కనీస వేతనం 26,000 ఇవ్వండి అని అడుగుతున్నారు. కాదంటే ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయండి, అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయండి అని కోరుతున్నారు. రెంటికి చెడ్డ రేవళ్లా మార్చేస్తున్నటువంటి అంగన్వాడీల పరిస్థితి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు, వంగలపూడి అనిత, గుమ్మడి సంజారాణి ఇలాంటి వాళ్ళంతా అంగన్వాడీల గురించి చెప్తున్నటువంటి సన్నాయి నొక్కులన్నింటికీ పరిష్కారం చూపిస్తారా? వాళ్ళ సమస్యల విషయంలో చొరవగా వ్యవహరిస్తారా? వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి కృషి చేస్తారా? కాకుంటే అంగన్వాడీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేసే దిశలో అడుగులేస్తారా? ఏదైనా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తే అంగన్వాడీలు శాంతించడానికి వీలుంటుంది. సమస్య పరిష్కరించకుండా తాత్సార్యం చేసి మరికొంతకాలం గడిపేద్దాం అనే భావంతో సాగితే మాత్రం అంగన్వాడీల్లో ఆగ్రహం మరింతగా వెల్లడయ్యేదానికి అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమ్మె చేసాం 42వ
రోజు వరకు కూడా మేము ఉన్నది ఎందుకంటే మా వేతనాలు పెంపు కోసమే. అంతకు ముందే ఇప్పుడు ఏవైతే మేము ఇది చేసాం అది చేసామని కూడా ప్రభుత్వం చెప్తుందో ఆ జీవోలు, ఆ మినిట్స్, ఆ హామీ ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఆ తరువాత జీవోలు ఇచ్చారు, కరెక్టే, కాదని అనట్లేదు. కానీ మేము మా టెంటల దగ్గరికి గవర్నమెంట్ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, గుమ్మడి సంజయ్ రాణి గారు వీళ్ళంతా వచ్చారు, అనిత్ గారు వీళ్ళంతా వచ్చారు. వచ్చి గవర్నమెంట్ ని బయటకు పంపేయండి, మేము అధికారంలోకి వస్తాం, మీ వేతనాలు పెంచుతామని చెప్పారు. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోతా ఉంది, ఒక్క పైసా వేతనం పెరగలేదు. పైగా ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు. మీకు నిజంగానే డబ్బులు లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేలకి ఈవేళ మన అసెంబ్లీ ప్రారంభం కాగానే ₹1,00,000 కూపన్లు ఇచ్చారు ఒక్కొక్కరికి. ఎందుకు ఇచ్చారు ₹1,00,000 కూపన్? ఒక్కొక్క ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ లేవని చెప్పి ₹50,000 ఇంటెంత ఇస్తున్నారు మీరు ప్రతి నెలనే. ఎందుకు ఇస్తున్నారు? ఏ ఎమ్మెల్యే పేదోడు, ఏ ఎమ్మెల్యే కష్టజీవి ఎవరున్నారా చెప్పండి? ఒక్క ఎమ్మెల్యే అయినా పేద ఎమ్మెల్యే ఉన్నాడా అసెంబ్లీలో? లేరు. ఎమ్మెల్యే గాని మంత్రులు గాని వీళ్ళందరూ కోటీశ్వర్లే, లక్షాధికారులే, శతకోటీశ్వర్లే ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ₹1,00,000 కూపన్ ఎందుకు ఇచ్చారు? 50,000 ఇంటెంత ఎందుకు ఇస్తున్నారు? ఫోన్ బిల్లు 30,000 ఎందుకు ఇస్తున్నారు? ఏది మానేస్తున్నారు? అన్ని కడతారు. ఎన్టీఆర్ విగ్రహానికి 8,000 కోట్లు అవుతుందంట. విగ్రహం కడతామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది గతంలో. అలాగే టూర్లు వెళ్తున్నారు, ఎంత డబ్బు అవుతుంది. కాబట్టి అంగన్వాడీలు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఈవేళ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అంగన్వాడీ సేవలు అని చెప్పి మీరే ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి అంగన్వాడీలు ఆకలిస్తున్న అన్నం పెట్టరా మీరు? ఇది